నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కుల బహిష్కరణ ఘటన కలకలం రేపుతుంది. నాగరికతలు మారుతున్నా, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటున్నా కూడా ఎక్కడో ఓ చోట సామాజిక బహిష్కరణలు మాత్రం తగ్గడం లేదు. అవగాహన కల్పించాల్సిన అధికారులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించడమే ఈ ఘటనకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామంలో ఓ కుటుంబంపై విధించిన కుల బహిష్కరణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సారా విక్రయాలు నిలిపివేయాలని, లేదంటే ₹1,00,000 జరిమానా చెల్లించాలని కుల పెద్దలు ఆదేశించగా వాటిని ఖాతరు చేయలేదనే కారణంతో ఆ వ్యక్తితో పాటు అతని కుటుంబాన్ని కుల పెద్దలు సమాజం నుంచి వెలివేశారు. దీనికి మనస్తాపం చెందిన ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నామని సెల్ఫీ వీడియో విడుదల చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకరావు అనే వ్యక్తి సారా విక్రయాలు చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన కనకరావుపై 10 రోజుల క్రితం కుల పెద్దలు పంచాయతీ పెట్టి ఇకపై సారా విక్రయాలు మానుకోవాలని, లేదంటే ₹1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జరిమానా చెల్లించకపోతే కుల బహిష్కరణ తప్పదని స్పష్టం చేశారు. కుల పెద్దల ఆదేశాలను కనకారావు బేఖాతరు చేయడంతో ఆగ్రహించిన కుల పెద్దలు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను మోకాళ్లపై నిలబెట్టి అత్యంత అవమానకర రీతిలో కుల బహిష్కరణ విధించారు. ఈ నెల 3వ తేదీన గ్రామంలోని సామాజిక వర్గీయుల ఇళ్లకు వెళ్లిన కుల పెద్దలు ఆ కుటుంబాన్ని వెలివేశామని, ఎవరూ వారితో మాట్లాడకూడదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన కనకారావు తన భార్య, 2 కుమారులతో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెబుతూ ఆదివారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమ పరిస్థితికి కుల పెద్దలు సుధగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, తాళం శ్రీరాములు కారణమని వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబం గ్రామంలో కనిపించకపోవడంతో అంతటా ఆందోళన నెలకొంది. బాధితుడి తండ్రి బొట్ల నాగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పలువురు కుల పెద్దలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబం ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు.